65,000 కోట్లతో రిలయన్స్ గ్రూప్ ఆన్ ది వే. 40,000 కోట్లతో టాటా పవర్ తో ఆల్రెడీ డీల్ ఓకే. అంతకుముందే 60,000 కోట్లు పెడతామని మాటిచ్చేసింది బీపీసీఎల్. టోటల్ గా 5 నెలల్లో 2 లక్షల కోట్ల పెట్టుబడులకు సంతకాలు జరిగాయి. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2047 సూపర్ సక్సెస్ అవ్వడానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి అంటోంది ఏపీలో కూటమి సర్కార్. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 పై టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసి పెట్టుబడుల వేటను క్రియాశీలకంగా మొదలుపెట్టింది ఏపీలో కూటమి సర్కార్. పారిశ్రామిక దిగ్గజాలతో మేధోమదనం చేశారు సీఎం చంద్రబాబు. ఏపీలో తాజ్, వివంతా, గేట్వే, సెలెక్టియన్స్, జింజర్ లాంటి 20 హోటల్స్ ఏర్పాటుకు సంబంధించి టాటా సంస్థలకు చెందిన ఇండియన్ హోటల్స్ ముందుకొచ్చింది. విశాఖలో కొత్తగా ఐటీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు ఇప్పటికే ఖరారైంది. దీంతో దాదాపు 10,000 మందికి ఉపాధి దొరుకుతుంది. 5,000 మెగావాట్ల సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించి కూడా ఒప్పందం కుదిరింది. ఇందుకోసం 40,000 కోట్లు ఇన్వెస్ట్ చేయబోతుంది టాటా పవర్. మరో కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు ఆసక్తిగా చూస్తోంది. రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో గుజరాత్ తర్వాత ఏపీనే తన పెట్టుబడికి డెస్టినేషన్ గా ఎంచుకున్నారు ముఖేష్ అంబానీ. ఏపీలో కొత్తగా 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు గ్రౌండ్ సిద్ధం చేసుకుంది రిలయన్స్ గ్రూప్. ఒక్కో ప్లాంట్ కి దాదాపు 130 కోట్ల చొప్పున ఏకంగా 65,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కూడా కుదిరింది. 500 సిబిజీ ప్లాంట్స్ రాబోయే 3 సంవత్సరాలు పూర్తి చేసే విధంగా ఎంఓయూ చేసుకుంటున్నాం. ఒక్కొక్క ప్లాంట్ వచ్చి 130 కోట్లు ఖర్చు పెడుతున్నారు. దగ్గర 65,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో ఈ మెగా ప్రాజెక్టుతో 2.5 లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. క్లీన్ ఎనర్జీ విభాగంలో రిలయన్స్ సంస్థ గుజరాత్ తర్వాత ఏపీ మీదనే గురిపెట్టడం దేశవ్యాప్త పారిశ్రామిక వర్గాల్లో చర్చనీయాంశమైంది. జూలై నెలలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీలో మెగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ తో ముందుకొచ్చింది. 60,000 కోట్ల ఖర్చుతో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం 5,000 ఎకరాల స్థలం ఇచ్చేందుకు సైతం ఏపీ ప్రభుత్వం సూచనప్రాయంగా అంగీకారం తెలిపింది. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2047 ఫలితాల దిశగా ముందుకెళ్తోందనే సిగ్నల్స్ ఇస్తోంది కూటమి సర్కార్.